రీసెంట్గా ఇజ్రాయెల్ ఖతార్లోని కొన్ని భవంతుల మీద అటాక్ చేసింది. దానిలో హమాస్ పొలిటికల్ బ్యూరో వాళ్ళు ఉన్నారు. యాక్చువల్లీ ఆ బిల్డింగ్స్లో హమాస్ పొలిటికల్ బ్యూరో, ఏదైతే హమాస్ పాలిట్ బ్యూరో లేదా పొలిటికల్ బ్యూరో అంటామో, హమాస్ వ్యూహ రచనలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, డెసిషన్స్ కావచ్చు, చర్చలు కావచ్చు, లేదా దౌత్యం కావచ్చు, వీటిని నడపడానికి అక్కడ ఒక పాలిట్ బ్యూరో ఉంటుందన్నమాట ఖతార్లో. ఆ బిల్డింగ్స్ మీద ఇజ్రాయెల్ యొక్క 15 ఏరోప్లైన్స్ అటాక్ చేశాయి. దానిలో ముఖ్యంగా 10 హై ప్రెసిషన్ మ్యూనిషన్స్ అనమాట, అంటే హైలీ టార్గెటెడ్ వెపన్స్ అనమాట. దాంతో అక్కడ పెద్ద పేలుడు జరిగి దాదాపు 5 చనిపోయారనమాట. ముఖ్యంగా ఆ పోలిట్ బ్యూరో హెడ్ ఖలీల్ ఆల్ హయా, ఆయన కొడుకు అక్కడ మరణించాడనమాట. ఇజ్రాయెల్ ప్రకారం ఈ యాక్షన్ ఫుల్లీ జస్టిఫైడ్. ఎందుకంటే ఎవరైతే ఈ రెసిడెన్షియల్ బిల్డింగ్స్లో ఉన్నారో వాళ్ళే మేజర్గా అక్టోబర్ 7, 2023 ఇజ్రాయెల్ పైన హమాస్ చేసిన అటాక్ యొక్క వ్యూహకర్తలు, వ్యూహ రచన చేసిన వాళ్ళు వాళ్లే కాబట్టి, కీలక పాత్ర పోషించిన వాళ్ళే కాబట్టి వాళ్ళని నాశనం చేయటం తప్పేమీ లేదు. దీనిలో ఎవరి ప్రలోభం లేదు, ఎవరి ప్రమేయం లేదు. మేమే డైరెక్ట్గా అటాక్ చేసాం, ఇది ఒక యూనిలేటరల్ అటాక్ అని చెప్పి ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, కానీ వర్తీ టు ఎలిమినేట్ హమాస్ అని చెప్పుకొచ్చారనమాట. అంటే ఇలా జరుగుండకూడదు, కానీ హమాస్ మాత్రం అంతం చేయాల్సిందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ రెస్పాండ్ అయ్యారు.